గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకు మహాలయ పక్షాలు, పితృపక్షాలు అని చెప్పి అంటూ ఉంటాము. అయితే ప్రత్యేకించి ఈ మహాలయ పక్షాలు 15 రోజులు ఆచరించలేని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా సరే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుకుంటే గనక మనకంతా మంచి జరుగుతుంది, వాళ్ళ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఆ రోజున వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత తెలుపుకోవచ్చో వివరించండి. తప్పకుండా అన్న. ఈ మహాలయ అమావాస్య అనేది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం పూజలు, నోములు, వ్రతాలు ఎంత చేసుకున్నా ఈ మహాలయ అమావాస్య రోజున కార్యక్రమం చేయకపోతే ఇవన్నీ వృధా అవుతాయి. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ఎందుకోసం చేస్తారు? ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక కోసం నెరవేరాలని దేవుని ప్రార్థిస్తాం. ఏదో ఒక కామ్యార్థమే కదా. ఏ కామ్యార్థమైనా కానివ్వండి, అది వివాహం అవ్వచ్చు, అయితే గృహం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, అయితే వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు. ఇవన్నీ కూడా ఒక కామ్యార్థం అంటే కోరికలు. ఈ కోరిక కోసం మనం భగవంతుని ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం. కాకపోతే ఈ పూజలు, పునస్కారాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పితృపక్షాల్లో మన కార్యక్రమాలు చేయకపోతే ఇవన్నీ నెరవేరు. చాలా మంది అనుకుంటారు మేము ఎన్నో పూజలు చేస్తామండి, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు. ఎందుకు కావట్లేదండి? మేము చాలా దేవుని మొక్కుతున్నాం, అసలు ఎవరికి అన్యాయం చేయము, కనీసం పల్లెత్తు ఒక మాట అన్నారు మా వారైతే, ఇంత మంచివారు మా వారైతే, మాకి మాత్రం సంబంధం కుదరట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు అంటే ఇక్కడ ఏమైంది అంటే అది ఈ జన్మది కాదు, గత జన్మ సంబంధమై ఉంటుంది. పితృ కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మన గత జన్మలో చేసిన కర్మ ఏదైతే ఉందో అవి తొలగించే అవకాశం ఈ పితృపక్షాల్లో కార్యక్రమాలు చేయడం వల్లే ఉంటుంది. ఈ పితృపక్షాలు ఎందుకు అన్నారంటే పెద్దల దినాలు అంటారు చాలా మంది. సో పితృపక్షాలని అందరికీ సరళమైన భాష. చాలా మంది పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ రోజులు ఈ 15 రోజులు. అంటే మనకంటూ మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు, మనం అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు, అంటే ఇది ఎవరైనా కావచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా ఉంటాయి. వాళ్ళ ఆరా అనేది భూలోకం మీద సంచరిస్తుంది. ఈ సంచరించిన టైంలో వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం ఏదైనా ఒక దానం చేస్తే సో మనకి వాళ్ళ ఒక మోక్షలోకాన్ని దారి చూపించే అవకాశం ఉంటుంది. దానాలకి విశేషం అంటే చాలా విశేషం. దానాలు, అన్నదానం, వస్త్రదానం, ఈ దానాలన్నీ చాలా విశేషం అన్నమాట. ఎందుకు ఇంత విశేషం అంటే పితృలోకాల్లో ఒక లోకం అనేది పైన ఉంటుంది మనకి. ఈ లోకంలో ఏం చేస్తారంటే అక్కడ కొన ఏంటంటే అర్హత. సో మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నీకు కనీసం మంచిగా పోయట్లేదు అని చెప్పి అంటారంట వాళ్ళని, అలా బాధ పెడతారంట. అలా వాళ్ళు బాధపడుతూ ఏంటి మా ఇంట్లో ఎవరు కొని కనీసం మమ్మల్ని తలుచుకోవట్లేదు, మా గురించి బాధపడట్లేదు, మా గురించి ఏం అనట్లేదు వీళ్ళు, కనీసం మా పేరు చెప్పి ఎవరికి ఏమీ పెట్టట్లేదు అని వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధ మనకి తగులుతుందంట. అలా ఎప్పుడైతే తగులుతుందో, ఎవరికైతే తగులుతుందో వాళ్ళ ఇంట్లో ఆస్తి నిలబడదు. చాలా మంది ఎంతో ఆస్తి సంపాదిస్తారు, ఆస్తి పోతుంది. అలాగే వివాహాలు అవ్వవు, అలాగే వంశ అభివృద్ధి ఉండదు. అంటే వంశ అభివృద్ధి అంటే మగ సంతానం ఉండదు ఇంట్లో, అందరూ ఆడపిల్లలే పుడుతుంటారు. సో ఎందుకు ఇవన్నీ కారణాలు ఏంటంటే మనం వాళ్ళని తలుచుకోలేదు కనుక. మామూలుగా అయితే బ్రాహ్మణులు అయితే ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమాలు అంటే పాడ్యం నుంచి మొదలై అమావాస్య వరకు వాళ్ళ తిథి కార్యక్రమంలో పిండ ప్రధానం కార్యక్రమం, ఆబ్దికము ఇవన్నీ చేస్తాం. ప్రతిరోజు బ్రాహ్మలు ఈ పితృపక్షాలు 15 రోజులు మధ్యాహ్నం కాలంలో తర్పణాలు వదులుతారు నువ్వులు నీళ్ళతోటి. సో ఇలా వదిలి వాళ్ళ కోసం శాంతులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏదో నీళ్ళు ఇలా వదులుతామో ఈ నీళ్లు వాళ్ళకి మోక్షలోకానికి దారి చూపిస్తాయి. అలా నీళ్లు ఒక చుక్క నీళ్ళు వదిలేవాడు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో అని అంటుంటారు మన పెద్దవాళ్ళు. అంటే దానికోసం వంశధారకులు ఉండాలని అంటారు కదా. వంశం అనేది దానికోసం అంటే పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వంశం తరించాలంటే ముందు మనం గుర్తు చేసుకొని వీళ్ళ గురించి మనం చేయాలి. ఇప్పుడు బతుకున్నప్పుడే పెట్టట్లేదు చాలా మంది, వదిలేస్తారు వాళ్ళని. ఇంకా వాళ్ళు చనిపోతే ఏం పెడతారు అని అనుకుంటే ఇక్కడ ఏంటంటే ధర్మం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ధర్మం ఎవరైతే తప్పుతారో భగవంతుడి అనుగ్రహం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేయకుండా మనం బయట ఎన్ని కార్యక్రమాలు చేయండి మనకి కలిసి రాదు. చాలా మంది అంటారు మాకు మేము రావట్లేదని. ఇంట్లో పెద్దవాళ్ళని విసుక్కుని ఇంట్లో పెద్దవాళ్ళతో ఇష్టం వచ్చిన ఆన్సర్ మాట్లాడి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళు వదిలేసాం, ఖచ్చితంగా మనకి అదృష్ట యోగాలు రావు. వస్తాయి అనుకోకూడదు, ఉన్నది పోతుంది మన గ్యారంటీగా. ఇవన్నీ కూడా యథార్థంగా చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కానీ యథార్థం చెప్పకపోతే ఎప్పుడు తెలుసుకుంటాం?
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, పూజలు చేస్తున్నాం ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు వరం అంటే, దేవుడు వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక బాధ శాపం ఉంది, దాని నుంచి బయటపడాలి. అన్ని జాతకాల్లో పూర్వ జాతకాల్లో పితృశాపాలు స్త్రీ దోషాలు తక్కువ ఉండేవి. అవును. కానీ ఇవాళ జాతకాలు చూస్తే ఎక్కువ ఉంటున్నాయి. ఒకప్పుడు అంటే జాతకం ఎప్పుడు ఒకేలా చూస్తాం కదా అన్ని, కానీ అప్పట్లో చాలా తక్కువ ఉండేవి. ఏదైనా ఉంటే మహా ఉంటే ఒకే ఒక దోషం ఏది మాంగళ్య దోషం ఉండేది, అది కుజదోషం. కుజదోషం ఒకటే బాగా కనిపిస్తుండేది పూర్వము. ఇప్పుడు చాలా దోషాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కలియుగాంతంలో అందరూ అలవాటు ఎలా అయిపోయిందంటే, పూజ దీపం నైవేద్యం అనేది ఒక వేడుక అయిపోయింది, ఫార్మాలిటీస్ వేడుక. అది పూజ విధానంగా పూజ పద్ధతిగా భక్తి శ్రద్ధగా చేద్దాం లేదు. ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం తీసుకుంటే ఒక వేడుకగా అలంకరణ చేసి అవన్నీ వీడియోస్ తీసి పోస్ట్ చేసి ఇవే చేస్తుంది తప్ప దాంట్లో భక్తి, అమ్మవారి అనుగ్రహం, పూజ అవి శ్రద్ధగా చేసే బాధ్యత ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇది బాగుందా అది బాగా చూసుకుంటాం కదా. అక్కడితో మనకి చేసిన హంగామా చేసిన దానికి వేరే రిజల్ట్, కానీ శ్రద్ధగా చేసిన దానికి వేరే రిజల్ట్. ఇవన్నీ ఎలా చేస్తే భగవంతుడు కన్సిడర్ చేస్తారు. నువ్వు కష్టపడ్డావు కదా, సరే నువ్వు నన్ను భక్తిగా కొలిచుకోకపోయినా నువ్వు నన్ను అలంకరించావు కనుక దానికి కూడా మనం ఇస్తాడు ఆయన. అంత భగవంతుడు అంత గొప్పవాడు. అయితే ఇక్కడ పితృదేవతలు మాత్రం అలా కాదు. నువ్వు కనీసం తలుచుకొని మమ్మల్ని తలుచుకొని కాసేపు పిండ ప్రదానం చేయడం, లేదా వస్త్రదానం చేయడం, లేదా అన్నదానం చేయడం వాళ్ళ పేరు చెప్పి. ఈ మహాలయ అమావాస్య రోజున వేద బ్రాహ్మణులకి వేద పండితులకి ఎక్కువగా దానం చేస్తే చాలా మంచిది అన్న, చాలా విశేష వాళ్ళ తరఫున. ఎందుకంటే మనకి వేరే అవకాశాలు ఎప్పుడు కూడా ఏంటంటే, బయట ఎక్కడ చేసినా ఎంత చేసినా ఇది చేస్తే చాలా ఉత్తమం అనమాట. ఇది దొరకరు, జనరల్గా దొరకరు. ఎందుకంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు ఈ పితృ దానాలు కానీ చేసుకోండి. స్వయం పాకాలు ఎక్కువగా ఇవ్వడం చాలా విశేషము. స్వయం అంటే అంత స్తోమత లేదంటే స్వయం పాకం ఇవ్వండి, ఉంది మంచిగా చేయండి చాలా బాధ్యతగా. అంటే వరలక్ష్మి వ్రతం మనం ఏదో వ్రతాలు పూజలు పెళ్ళిళ్ళు ఎంత వేడుకగా చేస్తామో, ఈ మహాలయ అమావాస్య రోజున అన్నదానం ఎక్కువగా చేయండి. అన్నదానం అయ్యే ఖర్చు బ్రాహ్మణులు చేస్తాను అంటే, వేద పండితులు చేస్తానంటే ఏదైనా ట్రస్ట్కి వాటికి పంపించండి, చేయించండి. వాళ్ళ పేరు చెప్పి, ఇక మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, లేకపోతే మా తాతగారి పేరు, మా బాబాయ్ పేరు, మా పెద్దమ్మ పేరు అని చెప్పి ఇలా పేరు చెప్పి ఇవ్వండి. చాలా విశేష ఫలితం ఉంటుంది. అన్నదానం జరిగి వాళ్ళు అన్నదాత సుఖీభవ అంటే వాళ్ళు ఏదైతే అవకాశం, ఇప్పుడు ఏంటంటే మోక్షలోకాలకు వెళ్ళాలంటే ఈ అవకాశం పట్టినది ఇలా నీళ్ళు వదులుతారు వాళ్ళు, ఆ నీళ్లు మోక్షలోకాన్ని దారి చూపిస్తాయి. సో ఎవరైతే ఈ అన్నం పెట్టారో ఆ నీళ్ళు ఆ పితృదేవతలకు వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరో డబ్బులు ఇచ్చారు, వీళ్ళు వంట చేసి పెట్టారు, ఈ వంట చేసినందుకు ఫలితం వస్తుంది వీళ్ళకి, వడ్డించిన వాళ్ళకి ఫలితం ఉంటుంది, ఇచ్చిన వాళ్ళకి ఫలితం ఉంటుంది. సో ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది, వండిన వాళ్ళకి సగం ఫలితం ఉంటుంది, వడ్డించిన వాళ్ళకి కొంత భాగం ఫలితం ఉంటుంది, కానీ మొత్తానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎంత ఫలితం ఉన్నా సరే ఒక దేవతను మనం పంపించాం, ఒక పితృదేవతను మనం పంపించాం మోక్షలోకానికి, మన ఇంట్లో ఏం జరుగుతాయి? వివాహాలు అవుతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, ఆస్తి నిలబడుతుంది అండి, సొంత ఇల్లు కొనుక్కోగలుగుతాం. చాలా మంది ఇల్లు కొనుక్కుని చిన్న బాధలు కష్టాలు పడుతుంటారు. అలాంటి లేకుండా మంచి శుభమైన లక్ష్మీప్రదమైన ఇల్లు దొరుకుతుంది, ఆ ఇంట్లో వెళతాం, అక్కడి నుంచి అభివృద్ధి ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి జరిగే అవకాశాన్ని ఈ మహాలయ అమావాస్య రోజున చేసుకోవాలి. ఇప్పుడు మిగతా రోజులు తెలియని వాళ్ళకి అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఈ అమావాస్య రోజున ఎక్కువగా వేద బ్రాహ్మణులకి వేద పండితులకి చేయండి, చాలా చాలా విశేష ఫలితాలు మీకు అందుతాయి. ఇప్పుడు ఈ తర్పణాలు చేయడము ఇవన్నీ కూడా ఎక్కువగా మగవారే చేయాలని అంటూ ఉంటారు. మరి మగవారు లేకుండా ఆడపిల్లలే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? బ్రాహ్మణులతో చేయించాలంటారా? ఏ రకంగా? అంతే, బ్రాహ్మణు ఒక సహాయం పెట్టుకొని చేయించుకోవాలి కంపల్సరిగా. జనరల్గా ఆడపిల్లలే ఉన్నారు అంటే ఖచ్చితంగా చెప్తారు అక్కడ సహాయం పెట్టుకొని చేసుకోవాలని చెప్పేసి, కానీ ఆడవాళ్ళు చేయకూడదు, వాళ్ళు చెప్పి చేయించుకోవచ్చు. ఓకే, ఇది శాశ్వతంగా చేయించుకుంటే చాలా విశేషం అన్న. ఒకవేళ చేయించే పరిస్థితి లేకపోతే ఇలా అన్నదానం చేయించండి. ఆ రోజు తిథి తెలుసు మాకు, ఈ రోజు పలానా రోజు చనిపోయారు, నాకు ఈ తిథి తెలుసు, ఆ తిథి రోజు అన్నదానం చేయించండి. ఓకే, శుభ్రంగా అన్నదానం చేసి అన్ని వస్త్రదానం చేయండి. పోనీ అన్నదానం వస్త్రదానం చాలా విశేష ఫలితం. ఇప్పుడు ఒకవేళ అంటే పెద్ద ఎత్తున అన్నదానం చేయడం ఇదంతా మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ తిథి రోజున మామూలుగా ఎవరినైనా ఒక నలుగురిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఆ రకంగా చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టచ్చు, శుభ్రంగా అలా అయినా చేసుకో, అలా కొన్ని చేయొచ్చు అన్న. బంధువుల్ని పిలిచి అందరిని పిలిచి ఆ రోజు అందరికన్నా పెద్దవాళ్ళు ఎవరుతున్నారు వాళ్ళకి వస్త్రాలతో సహా అన్నదానం చేస్తే చాలా విశేష ఫలితం. ఇలా కాదు బ్రాహ్మణులకు చేద్దాం అనుకుంటే ట్రస్ట్లకి, మన కంచి పీఠం ఉంది, శృంగేరి పీఠం ఉంది, స్వామివారికి వాళ్ళు చెప్పి ఇవ్వచ్చు. ఇలా ఏదో ఒక పీఠానికి స్వామి ఈరోజు మాకు మా పెద్దవాళ్ళు పేరున మీరు కొంచెం కార్యక్రమం ఇలా అనుకుంటున్నాం అని చెప్తే చేయమని చెప్తారు, చేసుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఏంటంటే చాలా శ్రద్ధతో బాధ్యతగా చేయాలి. ఇది ఈ మహాలయ అమావాస్య అనేది ఏంటంటే
అమ్మ చెప్పారు కదా, విన్నాం కదా, చేసేదాం అని అంతరం అనుకోకూడదు. ఇది శ్రద్ధగా బాధ్యతగా చేయకపోతే అవి తీసుకోరు. ఇప్పుడు ఒకవేళ అమ్మ చనిపోయి సంవత్సరం అవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ మహాలయ పక్షాల్లో ఈ కార్యక్రమాలు చేయొచ్చా? సంవత్సరం కాలంలో వాళ్ళకి ఒక కార్యక్రమం జరుగుతున్నారు ఆల్రెడీ. ప్రతి మాసం వాళ్ళకి మాసికాలని జరుగుతుంటాయి. ఓకే. అవి చేస్తున్నారు. అప్పుడు పితృపక్షాలు కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి తప్ప స్పెషల్గా ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ సంవత్సర కాలం అంతా స్పెషల్గా ఉండదు వీళ్ళకి. సంవత్సర కాలంలో ప్రతి మాసం వీళ్ళకి ఇక్కడైతే ఇక్కడ చనిపోతున్న జీవ ఆత్మ పైకి వెళ్ళడానికి కనీసం అది జర్నీ అనేది 1 year పడుతుంది. అందుకే సంవత్సరం వరకు వాళ్ళ గుడికి కొండలు ఎక్కద్దని చెప్తాంట. వాళ్ళ ఒక ఆర వాళ్ళతో అటాచ్ అయి ఉంటుంది, వాళ్ళు వెళ్ళేది దారి. అందుకని గుళ్ళకి వెళ్ళకండి, గోపురాలకు వెళ్ళొద్దు, పెద్ద పెద్ద కొండలు అంటే పెద్ద క్షేత్రాలు కొండెక్కకూడదు, ఇవన్నీ చెప్తాం కదా. ఇంట్లో మామూలు దీపాలు నిత్య దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకు నిత్య దీపం పెడితే ఇటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాగుతుంది వాళ్ళకి. అందుకే నిత్య దీపం పెట్టుకోని చెప్తాం. సో అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ఈ దాంట్లో వచ్చేస్తుంది. స్పెషల్గా చేయట్లేదు. అయిపోయిన తర్వాత ఏవైతే సంవత్సరం అయిపోయిన తర్వాత ఉంటుందో పితృపక్షాల్లో ఈ కార్యక్రమాలు 15 రోజులు విశేషంగా ప్రతిరోజు చేయొచ్చు. నాకు తెలిసిన 1-2-3 అయితే వాళ్ళు దేవతలకి దేవుళ్ళకి పూజల కంటే ఈ పితృ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తారు. వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అతనికి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారని అతను ప్రతిసారి వాళ్ళ నాన్నగారు వచ్చే కార్యక్రమం ఈ పితృపక్షాల్లో ఇలా అన్నదానం చేస్తే మంచిదండి అంటే 15 రోజులు మా నాన్నగారు చెప్పి చేయొచ్చండి అంటే చేయొచ్చు అని చెప్తాను. ఆయన ఒక సంవత్సరం చాలా కష్టంతో చేశాడు, సగం జీతం ఇచ్చేసాడంట. మొత్తం 15 రోజులు కార్యక్రమాన్ని సగం జీతం అయింది. అనుకున్నా కదా ముక్కు, అలా అనుకున్నాక తీర్చకపోతే ఏమనుకుందాం అని చెప్పి ఆయన అనుకుని పాప 15 రోజులు సగం జీతం ఇచ్చి చేసుకున్నాడు. వచ్చే సంవత్సరానికి ప్రమోషన్తో డబుల్ జీతంతో ఉన్నాడు ఆయన. అప్పుడు వచ్చింది కదా సగం మొత్తం ఫుల్ శాలరీ పెట్టుకున్నాడంట. తర్వాత GM అయ్యాడు, కంపెనీ పెట్టుకునే అవకాశం వచ్చింది. అలా ప్రతి సంవత్సరం ఎదుగుతూ వచ్చాడు ఆయన. ప్రతి సంవత్సరం చేస్తున్నాడు కార్యక్రమాలు. ఇవాళ రోజున ఈ 15 రోజులు ఆయన కార్యక్రమం ఏంటంటే అన్ని ట్రస్టులకి డబ్బులు పంపించడమే వాళ్ళ నాన్నగారి పేరున. ఎన్ని పంపిస్తారు, ఎంత లక్షలు పంపిస్తారో తెలియదు, అంత స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఓన్లీ పితృపక్షాల్లో కార్యక్రమం ఈ రోజు అన్నదానం చేసి ఇంత స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఏదైనా సరే మనం నమ్మకంతో శ్రద్ధతో బాధ్యతతో ఇది నాది అని చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఫలితం ఉంటుంది. ఏదో విన్నాలి చేసాంలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఫలితం తక్కువగా ఉంటుంది. నమ్మకం ముఖ్యం. నమ్మకంతో చేయాలన్న, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఈ పని అవుతుంది. చాలా అదృష్టం. నాకు తెలిసిన నా కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళంతా ఈ వాళ్ళకి చేస్తుంటారు వాళ్ళు. ఇంకా చెప్పే పని లేదు వాళ్ళకి. ఒకేసారి చెప్పా, మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయండి, పితృశాపాలు ఉన్నాయంటే మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, దానికి దీనికి సంబంధం లేదు కానీ జాతకంలో ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాల్లో పెద్దవాళ్ళు ఎదురించి మాట్లాడకూడదు అని చెప్పాం. దానికి ఆయన ఇది అన్వయించారు అనుకుని ఇంక చేద్దామని చెప్పి చేసుకున్నారు. బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. అలాగా మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. నా మహాలయ అమావాస్య రోజున బాధ్యతగా శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వచ్చే అమావాస్య చూడండి మీ కోరిక తిరిగిపోతుంది. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా కోరిక తిరుగుతుంది. కానీ శ్రద్ధగా చేయాలి, బాధ్యతగా. అలా సాధారణంగా మనం ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, ఉద్యోగంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక ఇబ్బంది, ఎంత కష్టపడ్డా కూడా మాకు ప్రమోషన్స్ లేవని, ఇంకా ఈ ఉద్యోగాలు వద్దు బిజినెస్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక ధోరణి కూడా ఏర్పడే పరిస్థితులు చూస్తున్నాం. అసలు అంటే ఏ గ్రహం యొక్క పరిస్థితులు బాలేకపోతే ఈ ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయంటారు? వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అన్న, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే అధికారంతో కూడిన పోస్ట్ ఏదైనా మనకు కావాలి అంటే ఒక అధికారం కావాలి. ఒక ఉద్యోగం అంటే ఒక అధికారమే మనకి. అది ఏ ఉద్యోగమైనా కానీ అది దాంట్లో ఒక అధికారం. ఈ అధికార స్థాయి అనేది ఉండాలి, నిలబడాలి. అది చాలా తరచుగా మారకుండా ఒకే స్థాయిలో ఎదుగుతూ దాంట్లోనే హై లెవెల్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి జాతకరీత్యా చాలా బలమైన గ్రహస్థితి ఉండాలి. జాతకంలో బలమైన గ్రహస్థితి ఏంటి అంటే రవి భగవానుడు ఒక గ్రహస్థితి. సో ఎప్పుడైతే రవి బలంగా ఉంటారో ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి అధికారం వస్తుంది. చాలా మంది చిన్న వయసులో ఉద్యోగం చేసి సంపాదించేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం రవి యొక్క కారకత్వం అన్నమాట. సో రవి బలం బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ ఉన్నాం వాళ్ళు ఉండడమే కాకుండా 10 మందిని తీసుకెళ్ళగలుగుతారు. అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసే ఎక్కువగా లక్షణం ఇది. సో జాతకరీత్యా గ్రహం రవి బలం తక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు. ఉద్యోగ స్థిరత్వం ఉండదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు. గవర్నమెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఎంతకంటే లాస్ట్ ఆ టైం అయిపోయే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే రవి అనుగ్రహం లేదు వాళ్ళకి, కానీ ఆ తాపత్రయం మాత్రం ఉంటుంది వాళ్ళకి.
గవర్నమెంట్ సంపాదించాలి, గవర్నమెంట్ సంపాదించాలి అని చెప్పేసి. అందుకని అలా తిప్పుతూ ఉంటుంది ఈ జాతకంలో. సో ఇలాగ దోషాలు ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటే రవి ఒక అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కోసం సంపాదించి, అది ఉద్యోగం కాదు, ఏ పదవి అయినా సరే. ఇప్పుడు రాజకీయంలో పదవి కావాలి, అది ఉన్నతమైన పదవి కావాలి, ఖచ్చితంగా రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలి. అలాగే ఒక వ్యాపారంలో అభివృద్ధి కావాలి, దాంట్లో ఏకగ్రీవంగా వీళ్ళే ఎన్నుకోవాలి, అంటే వీళ్ళే ఉండాలి ఎప్పటికీ. అంటే మంచి స్థాయిలో కాంపిటీషన్లో లేకుండా వీళ్ళే మంచి ప్లేస్లో ఉండాలి. దానికి కూడా రవి ఒక అనుగ్రహం ఉండాలి వీళ్ళకి. సో వీళ్ళకి పరిహారం ఏంటంటే ప్రతిసారి వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. ఇంకా రవి భగవాన్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే గ్రహం అనమాట. అదే సింహరాశి తీసుకోండి, దీనికి అధిపతి రవి అధిపతి దానికి. ఈ సింహరాశి వాళ్ళకి అందరూ ఎలా ఉంటారంటే వీళ్ళు స్టబాన్ మైండ్తో వాళ్ళు నచ్చినట్టుగా అలా అల్లుకొని అలా ఉంటారు. ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు, అలాగని లో లెవెల్ దిగరు, మీడియం లెవెల్లో. మనకు ఆల్రెడీ తెలుసు మన స్థాయి, మనం అంత మించి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఆ లెవెల్లో ఉంటారు. ఎందుకంటే దీని తత్వం ఏంటంటే అక్కడికి రవి కర్వత్వం నుంచి వచ్చింది. ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక మనం చేసే పని ఏదైనా శ్రద్ధగా చేయకపోతే ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంకేం విషయం చేయరు వాళ్ళు. ₹1,00,00,000 ఇస్తాను అన్న సరే, నా ఆత్మాభిమానం దెబ్బతింది, నేను రాను. అలాగే ఇప్పుడు ఇక్కడ పరిహారం కూడా ఏంటంటే, సో రవి యొక్క కారకత్వం ఎలా ఉంటాయంటే, రవి గ్రహాన్ని మనకు అనుకూలంగా కావాలి, ఆయనకి అనుకూలంగా మనం చేయాలి అంటే ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా, బాధ్యతగా చేయాలి. ప్రతి మాసంలో సప్తమి తిథి రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. అధికారం కావాలి, రాజకీయాల్లో అధికారం కావాలంటే ఇంట్లో ప్రతి మాసంలో సప్తమి తిథి అంటే ఏంటంటే మనకి ఎలా తీసుకోవాలంటే అమావాస్య తీసుకోండి. అమావాస్య గుర్తుంటుంది జనరల్గా. అమావాస్య నుంచి 8వ రోజు వస్తుంది. అమావాస్య 1, తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి. ఈ సప్తమి రోజు ఖచ్చితంగా విశేషంగా రవి గ్రహానికి సంబంధించిన అరుణపారాయణం చేయించుకోవచ్చు, లేదా రుద్రాభిషేకం చేయించవచ్చు. ఈ 2 కార్యక్రమాలు చేయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలా సప్తమ అంటే 7 వారాలు చేయగానే 7 మాసాలు అంటే 7 సప్తమ తిథులు అంటే 7 మాసాలు అవుతాయి, అంటే 7 నెలలు అవుతాయి. ఈ 7 months ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని నెరవేరుతుంది, ఆ కోరిక తీరుతుంది. కాకపోతే శ్రద్ధగా, బాధ్యతగా, చక్కగా చేసుకోవాలి. చేయమన్నారు చేస్తున్నాను కాదు. ఈ చేసినంత కాలము ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం చేయాలి. ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఇవి చేస్తూ సప్తమి తిథి రోజు మాత్రం ఇంట్లో అభిషేకం చేయించుకోవాలి. ప్రతి సప్తమి తిథి రోజున అభిషేకం చేయించుకుంటుంటే వీళ్ళకి చాలా అదృష్ట యోగం ఉంటుంది. దీన్ని శుక్ల సప్తమి అంటాం. అంటే 2 సప్తములు వస్తాయి ప్రతి మాసం మనకి. శుక్ల సప్తమి, బహుళ సప్తమి. ఈ శుక్ల సప్తమి రోజు చేయించిన విశేష ఫలితం వీళ్ళకి ఉంటుంది. అంటే మాసంలో ఒక సప్తమి రోజే వీళ్ళు చేయిస్తారు. అది ఒక్కొక్కసారి భాను సప్తమి అని వస్తుంది, అంటే ఆదివారం వచ్చి సప్తమి తిథి వస్తుంది. ఆ రోజు అరుణ పారాయణతో రుద్రాభిషేకం చేపిస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి గురువారం సప్తమి తిథి వస్తుంది, ఆ రోజు రుద్రాభిషేకము, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారికి జాజిపూలతో సహస్రనామం పూజ, ఇవి చేపిస్తే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయి. వారాన్ని బట్టి చూసుకొని ఎలా చేస్తే బాగుంటుంది 100%. అలాగే సోమవారాలు వచ్చాయి సప్తమి రోజు. సోమవారం వస్తే పాలాభిషేకం. పాలాభిషేకం చేస్తే అమ్మవారికి శ్రీ సూక్తంతో పాలాభిషేకం అలా చేసి ఆ విధానంతో పూజ చేస్తే ఇంకా విశేష ఫలితం వస్తుంది. ఇలాగేం చేయాలి, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అధికారాలు అంటే రాజకీయంలో బలం కావాలనుకుంటే ఈ విధంగా చేయాలి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం కోసం అయితే సప్తమి రోజు ఇంట్లో అభిషేకం చేయించుకోవచ్చు, లేదా గుడికి వెళ్ళి గుళ్ళో అభిషేకం చేయించుకోవచ్చు. ప్రతి సప్తమి రోజు గుళ్ళో అభిషేకం చేయించుకొని అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు ప్రదక్షిణాలు చేసి 11 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వస్తే కానీ ఉద్యోగం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్థితి ఉంది, చేయించుకునే స్థితి ఉన్నప్పుడు శుభ్రంగా ఇంట్లో చేయించుకోవాలి. లేదంటే మేము అంత స్థితి లేదు అంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది కూడా సప్తమి రోజున ప్రతి సప్తమి ఇలా 7 సప్తములు చేస్తే అంటే 7 నెలలు చేస్తే ఖచ్చితంగా 8వ నెలకు వాళ్ళకి మంచి శుభవార్త ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది ఉద్యోగం కోసమైనా, అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా, అలాగే రాజకీయాల అధికారం కోసమైనా సరే ఇది పరిహారం చేసుకుంటే మాత్రం చాలా చాలా విశేష ఫలితం అన్నమాట. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.